మమ్మీ. నా పేరు స్వాతి మమ్మీ. తెనాల నుంచి మాట్లాడుతున్నాను. ఆ రోజు 50 రోజులు ఉపవాసాలప్పుడు బ్లాక్ డ్రెస్ అని పిలిచారు కదా ఓకే మమ్మీ, ఓకే నేనే మమ్మీ. అవునవునమ్మా, గుర్తుకొచ్చిందా? నీ స్పైన్ ప్రాబ్లం, అసలు నడవలేవు, కూర్చోలేవు, ఇట్లా స్ట్రైట్ ఉంటావు. ఆ రోజు కంప్లీట్ గా తగ్గిపోయింది. అప్పుడు ఆ రోజు ఆ ఆరాధనలో దేవుడు నిన్ను ఊరికిచ్చాడు, పరిగెత్తిచ్చాడు, స్వాతి హీల్ అయ్యావు. అవును మమ్మీ, డిస్క్ నేనే మమ్మీ. నువ్వే. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చి వెళ్ళాక? ఏ ప్రాబ్లం లేదు మమ్మీ. నాకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. నేను సాక్ష్యం కూడా వీడియో చేసి పంపించాను మమ్మీ. పంపించా. అయితే రాత్రి దేవుడు అయితే నేను వంగుతున్నాను, లేస్తున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను మమ్మీ. నా సాక్ష్యం చూసి 200 మంది దేవుని వైపు తిరిగారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వస్తాం బెల్లంపల్లి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటే నేను కొంతమందికి అడ్రస్ ఇచ్చి పంపించాను మమ్మీ. ప్రతి ఒక్కరు కూడా ఆ సాక్ష్యం చూసి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, మన దేవుడు గొప్పవాడు అంటున్నారు. నా కోసం మీరు కూడా ప్రార్థన చేశారు. మీరు చేసిన ప్రార్థన ఆ రోజు దేవుడు మీ ద్వారా నాకు స్వస్థత కలుగజేశాడు మమ్మీ. మీకు నా వందనాలు. అయితే నేను రాత్రి ఏం జరిగిందంటే మమ్మీ, గవర్నమెంట్ జాబ్ కోసం స్టాఫ్ నర్స్ని కదా, జాబ్ కోసం ట్రై చేస్తుంటే నేను చాలా డిప్రెస్ అయ్యి ఏడుస్తున్నాను మమ్మీ. ప్రవ్వా, నన్ను స్వస్థపరిచావు, నన్ను బ్రతికించావు, నువ్వు నాతో ఉన్నావయ్యా, నాకు ఒక కార్యాన్ని నువ్వు చేస్తావని ఆశపడుతున్నానని ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మమ్మీ మీరు చెప్పారు, నీకు ఏది మంచిదో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన వెదికి మరి నీకు ఇస్తాడు అని. రాత్రి నుంచి మనసులోంచి ఒక బాధ అయితే నా నుంచి వెళ్ళిపోయింది మమ్మీ. చాలా ధైర్యంగా ఉంది. ఖచ్చితంగా నా దేవుడు నా తల పైకెత్తుతాడని. నాది రిపోర్ట్స్ అన్ని, ఎక్స్రే రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి మమ్మీ. రేడియాలజిస్ట్ చూసారు మమ్మీ, నీకు ప్రాబ్లం ఏం లేదు కదమ్మా, ఎందుకు ఎక్స్రే తీయించుకున్నావు అని అంటే అడిగారు. అప్పుడు వచ్చినప్పుడు నీకు డిస్క్, నువ్వు బెడ్ మీద ఉండాల్సి వచ్చేది, నువ్వు కూర్చోలేవు, ఒక బకెట్ కూడా ఎత్తలేవు, మగ్గెత్తలేవు, భయంకరమైన కండిషన్లో ఆ రోజు దేవుడు బ్లాక్కి మెరూన్ బార్డర్ అని పిలిచి, డిస్క్ ప్రాబ్లంతో ఉందని దేవుడు పిలిచి ఆ రోజు అందరు చూశారు నీ సాక్ష్యం. ఆ రోజు నువ్వు పరిగెత్తావు, ఏడ్చావు, అద్భుతంగా ఇప్పుడు నువ్వు రిపోర్ట్స్ తీసుకున్నావు, నార్మల్గా ఉన్నావు. నార్మల్గా ఉన్నాను మమ్మీ, చాలా సంతోషంగా ఉన్నాను. నిన్ను బ్రతికించి స్వస్థపరిచిన దేవుడు, నువ్వు అడగక ముందే నువ్వు అనుకున్న దానికంటే ఒక సూటబుల్ జాబ్ నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ప్రభు వాక్యాన్ని గట్టిగా పట్టుకో, నమ్మకంగా ఆయనను వెంబడించు. దేవుని సన్నిధి నిన్ను, నీ కుటుంబాన్ని. అమ్మా, ఆ 3 డాక్టర్లు కూడా నీ దేవుడు గొప్పవాడు అన్నారు మమ్మీ కదా. బ్రతికినంత కాలం అలా ఉండాల్సిన పరిస్థితి అని చెప్పిన డాక్టర్ చూడు, 50 దినాల్లో సూపర్ న్యాచురల్ ప్రభావం అండి బెల్లంపల్లిలో బిడ్డను ముట్టింది. ఆమెన్. ఎంత భయంకరంగా ఏడ్చిందంటే ఆమె ఆ రోజు ఆ టెస్ట్ మనీ మీరు 50 రోజుల్లో చూడొచ్చు. తప్పకుండా దేవుడు త్వరలో నీకు చక్కటి జాబ్ ఇచ్చి మరలా నువ్వు బెల్లంపల్లికి వచ్చి ప్రభునామాన్ని గణపరచబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ లాడ్ తల్లి, ప్రైజ్ లాడ్. యేసయ్య జక్కయ్యని ప్రేమించాడు, చేయగలవా? సుంకపు గుత్తదారుడు, భయంకరమైన దుర్మార్గ పనులు చేసే వ్యక్తి, అంటే అలాంటి వసూలు చేసేవాడు. మనమైతే దుర్మార్గుడు, పాపి, అమ్మో ఎప్పుడు చస్తాడో, డబ్బులు మూట కట్టుకుంటాడు అనే టైప్ ఉంటాం మాట. కానీ తండ్రి యేసయ్యని ప్రేమించిన ప్రకారం యేసయ్య అలాంటి వారికి ప్రేమ చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించాడు యేసయ్య. ఎందుకంటే తండ్రి ప్రేమని యేసయ్య చూపించినట్టు తండ్రి ప్రేమని యేసయ్య ఏం చేశాడు? అట్లా కనపరిచాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో యేసయ్య కాలంలో ఒక పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించి కనపరిచాడు. ఆయన ఇప్పుడే మనతో ఏమంటున్నాడు? మీరు కూడా ఈ ప్రేమని చూపించండి, ఈ ప్రేమని మీరు చూపించండి. బలహీనుల పట్ల, తప్పిపోతున్న వారి పట్ల, తొలగిపోతున్న వారి పట్ల, పాపములో ఉన్న వారి పట్ల నా ప్రేమని చూపించండి. మందిరంలో మేము ఎవరితో మాట్లాడం, మేము హోలీ పీపుల్, పరిశుద్ధులం, మేము ఎవరిని కలవం. మేము ప్రార్థనలు ఉంటే మేము నెక్కచ్చుగా మాట్లాడతాం, మేము గట్టిగా మాట్లాడతాం. ఏంటి ఇవన్నీ రోజుల్లో ఎట్లయిపోతుందంటే క్రైస్తత్వం ఒక సెల్ఫ్ రైచియస్, అంటే వ్యక్తిగతంగా ఉన్న నీతిమంతులం, మేము కరెక్ట్, మేము రైట్ పర్సన్. ఎవరు రైట్గా దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసు ఏ బోధ మనకి చెప్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ప్రేమని నేను ఏ విధంగా కనపరిచానో నా ప్రేమని ప్రజలకి మీలో నుండి కనపరచాలా. నిన్ను చూస్తే ప్రజలు అనాలి, ఎంత ప్రేమ అండి బ్రదర్లో, ఎంత ప్రేమ ఈ సిస్టర్లో. అసలు హాని చేసిన వారికి కూడా ప్రేమ చూపేది ఈ సిస్టర్ మనసు, ఈ బ్రదర్ మనసు. దోషి భయంకరంగా తిట్టి బూతులు మాట్లాడే వాళ్ళని కూడా
ప్రేమించే స్వభావం అండి. అది ఎవరి స్వభావం, ఎవరి మనసు అనుకున్నారు? యేసయ్యది అది. ఎందుకు తెలుసా? మోషే దేవునికి స్నేహితుడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని విషయాల్లో దేవుని ప్రేమను చూపించాడు. ఎంత ఓపికతో వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తూ, అయ్యా తండ్రి దయచేసి వీళ్ళని చంపేతే నా పేరే జీవ గ్రంథంలో నుండి తీసేసాయి. ఎందుకు? దేవుని ప్రేమను ఎరిగిన వారు ప్రేమను చూపించగలుగుతారు. నీ భర్త మూర్ఖుడైనా, నీ భార్య అయినా, నీ కుటుంబ సభ్యులైనా, ఎవరైనా ఒకవేళ నీ జీవితంలో శత్రువులైనా, మిత్రులైనా, బలహీనులైనా, పాపలు ఉన్నవారైనా, ఆత్మీయులైనా, నీ ఎవరినైనా నువ్వెప్పుడు ప్రేమించగలుగుతావంటే దేవుని ప్రేమను నీలో ఉన్నప్పుడే. అందుకని అంటున్నాడు, నేనేం గొప్ప సంగతులు చెప్పట్లే మీకు. నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ప్రేమను ఎలా చూపించాను, ఈ భూలోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రేమించాను, మీరు కూడా అందరి ఎడల అదే ప్రేమ చూపండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునికి ఆ ప్రేమ చూపడం చేత కావట్లా, అట్లా ఫెయిల్ అయ్యి, ప్రభువా రోగం తీసేయ్యా, ప్రభువా పిల్లల్ని ఇచ్చేయ్యా, ప్రభువా ఎద్జయ్య. ఎందుకు అడుక్కోవలసిన పరిస్థితి ఏంటి మనకి? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రి ప్రేమను కనపరిచిన ప్రకారం మీరు నా ప్రేమని ప్రపంచానికి, మీ సహోదరులకి కనపరచండి. ఈ రోజుల్లో ఉందా? క్రైస్తత్వం అంతా గజిబిజి 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 గజిబిజి. ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు, ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్కి పడదు. ఏమండి వాళ్ళు మాకు పడరు. యేసయ్య అన్నాడు, ఊరుకోమని చెప్తున్నాడు ఆయన. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమ చిటికేసి ఇట్లందు ప్రేమ అంటది, అన్నావా బ్రదర్, అన్నావా సిస్టర్, నన్ను అంటే అన్నావులే, ప్రభువుని బట్టి క్షమిస్తున్నా. ఎందుకంటే దావీదు షిమ్మి తిట్టినప్పుడు ఏమంటాడండి, దేవుడే షిమ్మికి చెప్పాడేమో నన్ను తిట్టమని. పక్కన ఉన్నటువంటి ఏసి పడేస్తా మళ్ళీ ఏమనుకున్నాడు. దావీదు చుట్టూ కూడా భలే రోషం కలిగిన వాళ్ళు ఉన్నారు. దావీదు చుట్టూ ఉన్నవారు రోషముతో దావీదు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. ఏసి పడేస్తానన్నాడు అంతే. దావీదుకి విరోధంగా మాట్లాడుతున్న షిమ్మిని, ఈ చచ్చిన కుక్క ఎంత భయంకరంగా, ఈ వ్యక్తి ఎంతటోడు, నా రాజును అంటాడా, లేపు పడేస్తా అంటే, వద్దు వద్దు శరూర్య కుమారులారా నాతో మీకేం పొత్తు అంటాడండి. ఎందుకంటే నా దేవుడు చెప్పాడేమో, షిమ్మి నువ్వు తిట్టు, శపించు అన్నాడేమో, అందుకే తిడుతున్నాడు, శపిస్తున్నాడు. పోనీ రాదండి, ఈ శాపము నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో అన్నాడు. కానీ ఏసై అనలే. దావీదు వేయకుండా పక్కన వాళ్ళతో ఏపీలే. మనం ఏసై వేయొద్దు, ఏపించొద్దు. మనం ఎలా ఉండాలంటే తిట్టుతుంటే, వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, నింద పెడుతుంటే, ఎందుకంటే అనుభవాల్లో నుంచి ప్రసంగం చేస్తానని దేవుని బిడ్డలారా, 99వ సంవత్సరం నుండి నల్లిని నలిపినట్టు పాస్టర్ ప్రవీణ్ని, సిస్టర్ షారోన్ని అనేక ప్రజలు నలిపారు. శత్రువు నలిపింది, దేవుడు కూడా పరీక్షించి నలిపాడు. కానీ ఆ టైంలో మా మౌనమే మా ఆశీర్వాదానికి కారణమైంది. మేము కానీ మాకు పడుతున్న వ్యతిరేకతల మధ్యలో నోరు తెరిచామా, ఈరోజు కల్వరి మినిస్ట్రీస్ మీద గ్లోరీ ఉండేది కాదు. మేము ఏ టీంని ప్రిపేర్ చేసుకోలేదు కానండి, మా జీవితంలో ప్రార్థన టీంని ప్రిపేర్ చేసుకున్నాం. మీకు పెద్ద మ్యాన్ పవర్ కనపడదు కల్వరి మినిస్ట్రీస్లో. చాకచక్యం కలిగిన వాళ్ళు ఎవరుండరు ఇక్కడ, కానీ సీక్రెట్ ప్రార్థన వారియర్స్ మాత్రం ఉంటారు ఈ కల్వరి పరిచర్యలో. ఒకవేళ స్కిల్ కలిగి, టాలెంట్ కలిగి మమ్మల్ని అంటే పక్కుమని పైకి లేసి వార్నింగ్ ఇచ్చేవారు మాకు ఎవరుండరు. మాకు విరోధంగా మాట్లాడుతున్న ప్రజలతో, లోకంతో, సమాజంతో నిలబడేవారు మా పక్షంలో మాకు ఎవరుండరు. కానీ మాకు ఉన్న టీం ఎట్లాంటిదంటే, మా జీవితానికి అండగా నిలబడిన దేవుడు, నెక్స్ట్ మాతో ఉన్నది ప్రార్థన టీం. అందుకనే మాటతో చేయలేంది మనసుతో చేయబోతున్నాం. ఆమేన్. ఎందుకంటే దావీదు ప్రార్థనాపరుడండి కదా, దేవునితో సన్నిహిత బంధం కలిగిన వాడు. ఆయన తిడితేనేమి, ఆయన అంటేనేమి, చంపడానికి వస్తేనేమి, విరోధంగా మాట్లాడితేనేమి, నీ చుట్టుపక్కల పరిస్థితి నీకు ఎంత విరోధంగా ఉన్నా, నీ జీవితంలో ఈ తండ్రితో సంబంధం కలిగి ఉంటే ప్రేమ నీలో పొర్లి పారుతుంది. అర్థమవుతుందా? తండ్రి నేను ఏకమై ఉన్నలాగున మీరు కూడా నా యందు ఏకమై ఉండాలంటే అర్థం ఏంటంటే, నా తండ్రి మనసు ఏంటో ఈ లోకానికి నేను చూపించా, నా మనసు ఏంటో మీరు లోకానికి చూపించాలా. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం, దేవుని ప్రణాళిక. అది దేవుని బిడ్డలారా, మీ తోటి కోడలంటే చూసుకుందాం అనుకో, నీ భర్త తరపున వారు అంటే చూసుకుందాం అనుకో, నీ భార్య తరపున వారు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, సంఘం కానీ, సేవకులు, మరో సేవకులు, ఏదైనా మనం చూసుకోనక్కర్లే, చూసుకునే దేవుడు మనకున్నాడు. వింటున్నారా? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, అందుకనే ప్రేమలో నిలిచి ఉండాలా. ఆమేన్. దేంట్లో నిలిచి ఉండాలా? యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఎట్లా చేస్తుంటే, ఆయనతో అది ఎప్పుడు వస్తుంది? రోడ్ల మీద తిరిగితే రాదు, మరొక పని చేస్తే రాదు.
యేసయ్యతో బంధం ఉంటే ఆయనలో ఉన్నదంతా మనలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే తండ్రితో యేసయ్య ఏకమయ్యాడు కాబట్టి తండ్రిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ యేసయ్యలో కనపడ్డాయి. మనము యేసయ్యతో ఉంటే, యేసయ్యలో సహవాసం చేస్తే అవన్నీ మనలో కనపడతాయి. యూదా విరోధంగా యేసయ్యకి చేస్తున్నప్పుడు ఏం మాట్లాడలే, ఎవరు ఏం చేసి, పరిసయ్యులు శాస్త్రులు సద్దుకెళ్ళి ఆయన వాక్యానుసారంగా మాట్లాడాడు. కొన్ని విషయాలు సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. యోహాన్ తిట్టాడు, యేసయ్య తిట్టాడు. ఎక్కడ? వాళ్ళ జీవితాలను బట్టి. కానీ ఎక్కడ వ్యతిరేకత వచ్చినా, ఎక్కడ ఇది వచ్చినా యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ప్రేమను చూపించాడు. మనం ఏం చూపాలండి ఈ లోకంలో? ప్రేమ అని చెప్పండి. అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానీ కాదు. నీలో ఫలింపు రాదు. ఒళ్ళు నొప్పుల కొరకు దేవుడు కాదు, కీళ్ళ నొప్పుల కొరకు దేవుడు కాదు, కాళ్ళ నొప్పుల కొరకు దేవుడు కాదు. అది ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళన్నా కొంచెం జ్ఞానం ఉంటుంది. మన కాళ్ళ నొప్పులకో, కీళ్ళ నొప్పులకో, ఒళ్ళు నొప్పులకో, పిల్లలు పుట్టినకో దేవుడు కాదు. దేవుడు ఎవరంటే నీ శరీర మాంసము, నీ శరీర కార్యములని నీలో అణిచి ఆత్మ సంబంధమైన బిడ్డగా నిన్ను మార్చే పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి ప్రభువైన యేసుక్రీస్తు. నీ అంతరంగం మారిపోతే ఆటోమేటిక్గా నీ లైఫ్ మారుతుంది, నీ మాటలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారుతుంది. నీకేం జరగాలో దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. ఆయన కోపం కొంతమందికి, ఉక్రోషం. భర్త అంటే నేను పడనండి, మా అమ్మ నానే అనలే, నువ్వెంత అంటారు. కోపం, భర్త అంటే కోపం, ఏదన్నా ఆడపడిచినట్టు కోపం, ఎవరన్నా కోపం, కోపావేశాలు, మాటకు మాట అనేయడం, నోరు బారేసుకోవడం, మాటలు అనేయడం. ఎందుకు? చుట్టుపక్కల వారితో, బంధువులతో, స్నేహితులతో, అనేకులతో నీ నోటిని, నీ శరీర కార్యాలని వాడుకుంటున్నావు. కారణం ఏంటంటే నువ్వు తండ్రితో, క్రీస్తుతో ఉన్న బంధం లేకపోవటమే. నీకు మంచి ప్రార్థన జీవితం, దేవునితో సన్నిహిత బాంధవ్యం ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే ఆ ప్రేమను నీలో నుంచి కనపరిచే బిడ్డగా, సాఫ్ట్గా, స్వీట్గా మారిపోతావు. నేను మీకు ఒక చాక్లెట్ ఇస్తాను ఇప్పుడు. చాక్లెట్ ఎట్లుంటది? కారం కారం ఉంటుందా? కేక్ ఎట్లుంటది? తీయగా ఉంటుంది, భలే స్వీట్ ఉంటుందండి. చాక్లెట్ చాలా స్వీట్ ఉంటుంది, కేక్ తింటే చాలా స్వీట్ ఉంటుంది, స్వీట్ తింటే స్వీట్ ఉంటుంది. క్రీస్తుతో నువ్వు సన్నిహిత బాంధవ్యం కలిగి ఉంటే నీ జీవితం కూడా అంత స్వీట్గా మారిపోద్ది. స్వీట్నెస్, మనం మాట్లాడితే స్వీట్నెస్ ఉండాలండి, మనం నవ్వితే ఒక స్వీట్నెస్ ఉండాలి. మనము ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజలు ఆ ప్రేమను అలా అనుభవించాలా. శత్రువులు కూడా ఆ ప్రేమ, అరే ఎంత అన్యాయం చేద్దాం అనుకున్నా కానీ ఏం ప్రేమ అండి, అన్యాయం. అందుకనే లూకాసు వార్తలో చక్కటి మాట ఉంటుంది. ఏమనంటే యేసయ్యట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ప్రేమని, కృపని చూపుతున్న దేవుడట ఆయన. ఏమి లేని వారి ఎడల? కృతజ్ఞత లేని వారి ఎడల. అందరు చెప్పండి. ఇది కలిగి ఉంటే నీ జీవితంలో ఉండవలసిన ప్రతిదీ ఏది ఉండాలో దేవుడు అది ఉంచబోతున్నాడు. మీరు చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అమ్మో, ఎవరట దేవుడు? పక్కన వాళ్ళంటే సహింపు ఉండదు, మాట అంటే పడరు, మాట్లాడితే కోపాలు, కొట్లాటలు, గొడవలు, రోగాలు పెరిగిపోతే ఏం పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతే ఏం పెరిగిపోతాయి. ఇక్కడ యేసయ్యట కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడట. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎవరి ఎడల? కృతజ్ఞత లేని వారి ఎడల. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎంత చేసినా కృతజ్ఞత ఉండదు చూసారా. కృతజ్ఞత భావం లేని వారికి ఉపకారం అంటండి దేవుడు ఇచ్చేది. ఉపకారం చేస్తాడట ఆయన. అదేం మనసు? యేసయ్య మనసు. ఎంత చేసినా చూడండి, వాళ్ళు బాధపడం. మనం ఎంత చేసామో ఇంత కూడా కృతజ్ఞత లేని మనుషులండి వాళ్ళు అంటాం మనం. ఈ కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారం చేసే దేవుడట మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎవరివి అంటే దుష్టుల ఎడల ఉపకారము, ఆ యొక్క కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారం చేసే ప్రభువైన యేసుని రక్షకుడిగా కలిగి ఉన్న బిడ్డవే నువ్వు. నా దేవుడు ఎవరంటే స్వస్థపరిచే దేవుడు అండి, అంతే తెలుసు కొంతమంది. నీ దేవుడు ఎవరంటే బాగు చేసే దేవుడు అండి, అంతే తెలుసు కొంతమంది. నీ దేవుడు ఎవరంటే అద్భుతం చేసే దేవుడు అండి, అంతవరకే తెలుసు నీకు. అందుకే ఆ మెట్టు వరకు చాలా మంది ఆశీర్వాదం వరకు ఆగిపోతున్నారు. కానీ నీ దేవుడు ఎవరు అంటే థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఉండదు, కొంతమంది కృతజ్ఞత భావం ఉండదు. ఎంత చేసినా కృతజ్ఞత లేని వారు ఉంటారు, వాళ్ళ మీద మనకు విరక్తి కలుగుతుంది. కానీ కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల మన దేవుడట
ఉపకారి అయి ఉన్న గొప్ప దేవుడు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగిన యేసయ్యని మీరు కలిగి ఉన్న దేవుని బిడ్డలు, దేవుని ప్రజలారా, ఎట్లుండాలండి మీరు? ఎట్లుండాలి మనం చెప్పండి ఇంకా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్లు మీరును కనికరం అంట. అందరు చెప్పండి, మీ డాడీ ఎవరు? యేసయ్య. మీ తండ్రికి ఏముంది? మన తండ్రికి కనికరము. మన తండ్రి కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరును. మన దేవుడు ఎవరు? కనికరం గలవాడు. మన దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడు. మన దేవుడు ఎవరు? కనికర స్వరూపుడు. మన దేవుడు ఎవరు? కనికరించే దేవుడు. కాబట్టి కనికరం కలిగిన ఆయన ఎలా ఉన్నాడో, ఆయన కుమారులైన మీరు కనికరం గలవారై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఎప్పుడు చూసినా వాళ్ళని తిట్ట, వీళ్ళ మీద పడేయడవా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడా, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడ. కొంతమంది ఇంటి పక్కలు తిడతారు, పిల్లి మీద పెట్టి, ఎలక మీద పెట్టి, కోడి మీద పెట్టి తిడుతున్నారండి నన్ను, పిల్లి మీద పెట్టి, ఎలక మీద పెట్టి. కానీ మన తండ్రి అట ఉపకారం చేసే దేవుడు దుష్టులకి. మన తండ్రి ఎవరికి మేలు చేసేది అంటే కృతజ్ఞత లేని వారి. మన తండ్రి ఎవరంటే కనికర స్వరూపుడు. ఏముంది యేసయ్యకి? కనికరం ఉందట. అయితే ఆయనకి ఎలాంటి కనికరం ఉందో, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనమును కనికరము చూపే వారిగా ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మనసు కలిగిన దేవుడిని నమ్ముకున్నాం. ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఇవన్నీ చేయాలండి. ప్రేమ అనగానే మన కష్టాలు చెప్పుకోవడం కాదు. ప్రేమ అనగానే మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమించడం కాదు. ప్రేమ అనగానే మనం నచ్చిన వాళ్ళతో మాట్లాడటం కాదు. అందరి ఎడల. అందుకని రాత్రి నువ్వు అనుకుంటున్నావు, నాకు అది కాల, నాకు ఇది జరగల, నాకు పిల్లలు పుట్ల, నాకు ఒళ్ళు నొప్పులు, నా సమస్యలు, అప్పుల భారం, ఆర్థిక భారం. చాలా మంచిదమ్మా. నీ దేవుడికి ఇవన్నీ చేయగలిగిన శక్తి, సత్తా కలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో కూడా అద్భుతం చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి ఏముండాలో దేవుడు, ఆయన ఆజ్ఞలు ఏంటో మనతో మాట్లాడుతున్నాడు. ఏది మనం మార్చుకోలేం. అది వద్దు, నాలో ఏది తీసేయాలో తీసేయమని అడగరు. అయ్యా ఇవ్వు, గర్భఫలం ఇయ్యయ్యా, అప్పులు తీర్చయ్యా, ఉద్యోగం ఇయ్యయ్యా, వ్యాపారాన్ని ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా. అయ్యా నాలో ఏది నీకు ఇష్టం లేదు అది నువ్వేం చేయి, తీసేయి. ఏది నచ్చదో తీసిపడే. నాలో కోపిష్టతనం, నాలో అసూయ, నాలో స్వార్థం, నాలో కుళ్ళు, నాలో ద్వేషం, నాలో గోనుగుడు, సనుగుడు, విశ్వాసం లేదు, మొదటి ప్రేమ లేదు, ప్రార్థన లేదు, నీకు సన్నిహితంగా లేను. అందుకని ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటున్నా. కొంతమంది ఇష్టం వచ్చినట్టు నోరు ఎందుకు బారేసుకుంటారో తెలుసా? దేవునితో సన్నిహిత బాంధవ్యం లేని వాళ్ళు నోరు బారేసుకుంటే ఏం బారేసుకుంటారండి? దేవునితో బంధం ఉన్న వాళ్ళు నోరు బాడేసుకోరు. వింటున్నారా? మీరు మీ బంధువులతో, స్నేహితులతో, వాళ్ళతో, వీళ్ళతో, వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ నోరు బారేసుకుంటున్నారేమో. అట్లా ఉండకండి. మీరు ఏం పడేయండి అంటే ప్రేమ పడేయండి వాళ్ళ మీద. ఆమేన్. మాటను పడేయకండి. ఏం పడేయండి? మీలో ఉన్న లోపముతో కాదు, ప్రేమను పడేయండి వాళ్ళ మీద. కనికరము చూపండి వాళ్ళ మీద. తనను అప్పగించిన వారి మీద కనికరం చూపాడు. తనను వదిలిపెట్టుకొని వెళ్ళిపోయిన వారి మీద కనికరం చూపాడు యేసయ్య. తను తిట్టిన వారి మీద కనికరం చూపాడు యేసయ్య. తనకు విరోధంగా మాట్లాడిన వారి మీద కనికరం చూపాడు యేసయ్య. వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్న ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. ఇది మీరు కలిగి ఉంటే దీని కొరకు మీరు ప్రయాసపడండి. కీళ్ళ నొప్పులు కాదు, కాళ్ళ నొప్పులు కాదు, ఒళ్ళు నొప్పులు కాదు, రోగాలు కాదు, శాపాలు కాదు, ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుంది. అసలు వదిలి మనం ఏం పడు కొసరదు చివరిదలా ఆగుతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా మనసు కలిగి ఉంటావా, నా ప్రేమ కలిగి ఉంటావా, నా స్వభావం కలిగి ఉంటావా? ఎలా ప్రభువా నాతో అవట్లేదంటే దానికి అర్థం ఏంటంటే నువ్వెప్పుడు యేసయ్యతో బంధం కలిగి ఉండు. యేసయ్యతో నాడు, యేసయ్యతో సహవాసం చెయ్యి, యేసయ్యకి దగ్గరగా ఉండు. తప్పకుండా నీ జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి కానీ మీరు మీ హృదయాలు సమర్పించుకొని దేవునికి సమీపంగా రండి. దేవుడు ఏం చేయబోతున్నాడో చూడబోతున్నారు మీరు. కాబట్టి ఈ రాత్రి అందరూ మీ హృదయం తెరవండి. ఒకటే చెప్పండి, ప్రభువా ఫెయిల్యూర్ అయిపోయాను. కొంతమంది అంటారు కదా, లవ్ ఫెయిల్యూర్ అంటారు. ఏం ఫెయిల్యూర్? పలానా యవ్వనస్తుడు లవ్ ఫెయిల్యూర్, యవ్వనస్తుడు లవ్ ఫెయిల్యూర్ అని చెప్తాం. మనము క్రీస్తుని ప్రేమించటంలో, క్రీస్తు ప్రేమను చూపించటంలో లవ్ ఫెయిల్ అయిపోయాం. ఈ లోక సంబంధంగా వాడే మాట ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. కానీ క్రీస్తుని ప్రేమించటంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన లవ్ ఫెయిల్ అని అంటే ఎందుకు? మనం అంత ప్రేమించట్లేదు. అదేవిధంగా క్రీస్తు ప్రేమని చూపించే విషయంలో కూడా మనం ఫెయిల్. కానీ ఇప్పుడు మన ప్రేమ సక్సెస్ కావాలా? కాబట్టి రాత్రి అందరం లేచి నిలబడదాం.
ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం రిసీవ్ చేసుకున్నారు? వారి జీవితాల్లో నీ మాటలు ఫలింపజేయి నాయనా. నీ మాట వారిలో స్థిరపరచు. తప్పిపోయి తొలగి పడిపోయిన అనుభవాలు మా జీవితం నీకు దగ్గరగా లేని అనుభవాలయ్యా. కానీ రాత్రి మమ్మల్ని క్షమించవా? మా జీవితాన్ని మార్చవా? ఎక్కడెక్కడ మేము సరిలేమో సరిచేసి ఒక సాక్షికరమైన పాత్రలుగా నిలబెట్టు అయ్యా. ప్రతి బిడ్డని మీరు ముట్టుదేవా స్తోత్రం. ప్రతి హృదయంలో ఈ వాక్యము నూరంతలు ఫలింపచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. కల్వరి మినిస్ట్రీస్లో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. బెల్లంపల్లిలో ట్రైనింగ్ వచ్చి మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఒక గొప్ప అనుభవాన్ని మేము నేర్చుకున్నాం. ఈ పరిచర్యలో, ఈ యొక్క తర్ఫీదులో మేము చాలా సందర్భాల్లో బాధపడినప్పటికీ మాకు మొదట అర్థం కాలేదు ఈ అడవిలో పరిచర్య ఏంటి, అడవిలో ట్రైనింగ్ ఏంటి. మా పరిచర్యలో మేము అడుగు పెట్టిన తర్వాత ఎటువంటి అనుభవాలు గుండా ఇక్కడ మమ్మల్ని తర్ఫీదు చేశారో ఈరోజు ఇలా సేవ చేయగలుగుతున్నామంటే దేవుని మహాకృప, మమ్మీ డాడీ యొక్క ప్రార్థన సహకారం. అంతేకాదు వాళ్ళు ఇచ్చిన తర్ఫీదు నిజంగా మేము స్వీకరించి ఉండకపోతే ఈరోజు సేవలో నిలబడే వాళ్ళం కాదు. ఈరోజు నేను అడవిలో పరిచర్య చేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలో నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే ఇంత గొప్ప అభిషేకము, ఇంత గొప్ప క్రమశిక్షణ కలిగిన దైవ సేవకుల క్రింద ఎవరైతే తర్ఫీదు పొందుతారో ఖచ్చితంగా రాబోయే దినాలలో, రాబోయే తరాలలో బలమైన సేవ చేస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా వాడబడగలరని నేను బలంగా నమ్ముతున్నాను. నేను 2013 సంవత్సరం జనవరి మాసంలో ట్రైనింగ్కు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనేక ఒడిదొడుకులు, పరిచర్య విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు. సేవకుడు అనేవాడు చేసేవాడిగా ఉండాలని, చెప్పేవాడిగా ఉండకూడదని ఒక మాటను మాకు నేర్పడం జరిగింది. అనునిత్యం మమ్మల్ని అనేక రకాలుగా తర్ఫీదులు ఇస్తూ కొండల్లో, గుహల్లో, ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయించే వాళ్ళు మమ్మల్ని. పాస్టర్ కావాల్సిన తర్ఫీదులు మాకు ఇక్కడ ఇస్తూ ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళు నేర్పిన ప్రార్థన, ఆత్మీయ జీవితము నన్ను ఈ పరిచర్యను నిలబెట్టింది. కల్వరి బైబిల్ కాలేజ్ ఈ నూతన సంవత్సరంలో యవ్వనస్తులకి ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నది. చూడుము, భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి. కటిక చీకట్లు భూమి మీద కమ్ముతున్న ఈ భయంకరమైన దుర్దినాలలో, అపవాది కబంధ హస్తాలలో అనేకులు వెళ్ళిపోతున్న ఈ భయంకరమైన దుర్దినాలలో లెమ్ము, తేజరిల్లుము, కాలమును ఎరిగి నిద్ర మేల్కొని తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని ప్రభు కోసం మండటానికి ఇదిగో ప్రభు నీకు పిలుపునిస్తుండగా కల్వరి బైబిల్ కాలేజ్ హైదరాబాద్ హయత్ నగర్లో ప్రారంభించబడిన ఈ బైబిల్ కాలేజీలో జాయిన్ కండి. యేసుక్రీస్తు సర్వలోకానికి అందించిన శుభవార్త, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను అందించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అపోస్తులుడైన పౌలు దమస్కు మార్గంలో పట్టబడి ఏ విధంగా సువార్తను ప్రకటించుతూ ముందుకు సాగిపోయినాడో అదేవిధంగా ఈ అంత్య దినాలలో బలమైన ఆత్మచేత నిన్ను నింపి సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి ఒక శక్తివంతమైన సాధనముగా నిన్ను వాడుకోబోతుండగా రండి, కల్వరి బైబిల్ కాలేజ్లో జాయిన్ కండి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభుతో నడిచిన ఆ మహిమ కలిగిన అనుభవాలు మేము మీతో పంచుకోబోతున్నాం. మంచి అనుభవజ్ఞులైన దైవజనుల ద్వారా మంచి టీచింగ్ మీకు అందించబడబోతున్నది. ఈ చివరి దినాలలో ప్రభు సేవ చేయాలని, ప్రభు కోసం మండాలని ఒకవేళ ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము. ఇంటర్వ్యూస్ ప్రారంభమైనాయి కాబట్టి నీవు కూడా డిలే చేయకుండా త్వరగా రండి, ఇంటర్వ్యూలో పాలు పొందండి. దాని తర్వాత క్లాసెస్ ప్రారంభించబడబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. 2014లో ఆ కల్వరి బైబిల్ కాలేజ్ ద్వారా అనేక ఆత్మీయ సంగతులు, బైబిల్లోని కొన్ని గొప్ప సత్యాలను గ్రహించడం జరిగింది. మా యొక్క టీచర్స్ అన్ని విధాలుగా మాకు నేర్పిస్తూ ప్రార్థనలో, ఉపవాసంలో, ప్రసంగాల్లో ఏ విధంగా సువార్తను ప్రకటించాలి అనేవి అన్నీ కూడా మాకు దగ్గరుండి నేర్పిస్తూ అనేక అనుభవాలలో మమ్మల్ని నడిపించారు. మేము చేయబోయే సేవలో ఏ విధంగా, పరిచర్యలో శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలో అనేక విషయాలు వారి జీవితంలో జరిగిన సాక్ష్యాలు మాకు పంచుతూ ఆత్మీయ విషయంలో, సేవ విషయంలో మమ్మల్ని ఎంతగానో బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా సేవకే సిద్ధపరిచారు. సేవా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి ఎంతగానో మమ్మల్ని బలపరిచాయి.
అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నిజంగా 2011వ సంవత్సరంలో ఆ పరిస్థితుల మధ్యలో, శ్రమల మధ్యలో, నిందన మధ్యలో నేను నివాసం చేస్తున్నప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలన్న ఆశ కలిగి, అదే రీతిగా ప్రార్థన, ఆ అభిషేకము, దేవుని యొక్క కృప, దేవునితో యొక్క ఆ సంబంధం అవనేవి నాకు అంతకుముందు తెలియదు. కానీ ఇక్కడ పడినటువంటి ఆ శ్రమలు, తర్వాత ఆ కష్టాలు, అవన్నీ అనుభవాలన్నీ కూడా ఈ రోజున మా యొక్క గ్రామాలలో ఉన్నటువంటి శ్రమల, నిందలు అవన్నీ కూడా మేము ఈజీగా సేవ చేయగలము, ఈజీగా మేము ముందుకు వెళ్ళగలనేటటువంటి ధైర్యం మాలో కలిగింది. నిజంగా ఈ అభిషేకము, ఈ ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి అనుభవాల ద్వారా మా పరిచర్యలో నేను ఎంతగానో మేలు పొందుకుంటూ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ, ఇలా ఇక్కడ ఎలా అనుభవాలు ఉన్నాయో నేను కూడా మా బిడ్డలు కూడా అవే అనుభవాలు నేర్పిస్తూ ఈ యొక్క సేవ పరిచర్య ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దేవుని యొక్క దర్శనం ప్రకారం 2018లో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్కి వచ్చాను. ట్రైనింగ్కి రాకముందు నాకు బైబిల్ గురించినటువంటి అవగాహన లేదు, ప్రార్థన గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. అయితే ఇక్కడికి కాలేజీకి తరఫీదుకి వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారంగా మమ్మీ డాడీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ఎంతో లోతైనటువంటి మర్మములను తెలియపరుస్తూ, ప్రార్థన జీవితం ఏ విధంగా కలిగి ఉండాలి, దేవునితో సహవాసం ఏ విధంగా కలిగి ఉండాలి, అభిషేకంతో ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయాలని నేర్పిస్తూ, నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఏ విధంగా అయితే భారం కలిగి సేవ చేయాలి, బలవంతుని చేతిలో ఏ విధముగా బాణముల వలె వాడబడాలి, దేవుని కొరకు ఆరని అగ్నిజ్వాలగా ఏ విధంగా మండాలని ప్రతిదీ నేర్పించి పంపి ఉన్నారు. బహుబలంగా దేవుని యొక్క సేవ జరిగించడానికి ఆ రోజు వాళ్ళు నేర్పించినటువంటి ఆ యొక్క ప్రార్థన యొక్క జీవితం, వారు నేర్పించినటువంటి ఆ బైబిల్ యొక్క జ్ఞానమే ఈరోజు దేవుని యొక్క ఆత్మ బలంతో దేవుని పరిచర్య చేయడానికి తోడ్పాటుగా ఉంది.